ఇమానియల్ చర్చ్ వారి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములండి. ఈరోజు దేవుడిచ్చు వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము ద్వారా మనము దేవుని యొక్క సారాంశమును తెలుసుకుందాం. ఉప్పు నిస్తారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పడవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు 14వ వచనం చూసినప్పుడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. దేవుని పరిశుద్ధ వాక్యము చెబుతున్న ఉద్దేశము ఏమిటంటే, దేవుడు ఉప్పును పోలి మాట్లాడుచూ ఉన్నారు. ఉప్పు ఏమై ఉన్నది? నిస్తారమైతే దానివల్ల నిస్తారమైనప్పుడు అది బయట పడవేయటకు తప్ప దేనికి పనికిరాదని వాక్యము మత్తయి సువార్త ద్వారా తెలియజేస్తూ ఉన్నది. మన జీవితాలలో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటూ, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించుచు, యేసుక్రీస్తు ప్రభువుకి లోబడకోకుండగా మనము ఉప్పు వలె నిస్తారమైతే ఏమైపోతాం? బయట పడవేయబడతాం, అనగా అగ్నిలో పడవేయబడతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, నిత్యము కాలుతూనే ఉంటాం. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే, ఆ ఒక అగ్ని జ్వాలలలో మనము పడవేయబడినప్పుడు అక్కడ పండ్లు కొడుక్కుంటుట ఇటువంటివి అన్నీ కూడా భయంకరమైన రీతిని మనము పరిశుద్ధ గ్రంథము ద్వారా చూస్తున్నాం. మనము దేని పోలి ఉండాలి? దేవుని యొక్క అనుసరులమని చెప్పుకుంటూ, దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకుంటూ, దేవుని వాక్యానుసారమైన జీవితము మనలో లేకోకుండగా నిస్తారముగా మనము జీవిస్తున్నామేమో. మన జీవితాలను మనము సరిచేసుకోవలసిన వారమై ఉన్నాం. అక్కడ అగ్నిలో పడవేసిన తర్వాత మనము ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కలతలు, ఎన్నో బాధలు అన్నిటినీ అనుభవించక మునిపే మనము ప్రభువుని తెలుసుకుని, ప్రభువుని యొక్క ఉద్దేశములతో నడుచుకునే భాగ్యమును దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు గనక మనము ప్రభువుని వైపు చూసేవారిగా మనము ఉండాలి. ఉప్పు నిస్తారముగా ఉన్నప్పుడు ఎలాగ పడవేయబడతాదో మనము కూడా దేవుని నమ్ముకుని ప్రభువునికి విస్తారముగా లేకపోతే గనక మనము అగ్నిలో పడవేయబడతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, నిత్యము కాలుతూనే ఉంటాం. ఆ అగ్ని జ్వాలలలో కేకలు వేచుట, పళ్ళు కొరుక్కుంటుట, అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనము బోధించేవారిగా ఉండాలి. విన్న వాక్యాన్ని గైకునేవారిగా ఉండాలి. మన జీవితంలో ఏ పాపానికి లోబడకుండగా దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితము మనము కలిగి ఉండేవారిగా ఉండాలి. ప్రభువుని నమ్ముకున్నాము అని చెప్పుకుంటున్నాం, బాగానే ఉన్నది మన జీవితాలలో. కానీ దేవుని సువార్త ప్రకటించుచున్నామా? దేవుని సువార్తను ప్రతి ఒక్కరికి కొనసాగించగలుగుచున్నామా? ఏ రీతిగా ఉన్నాం? మన జీవితాలలో అపవాది సంబంధులుగా మిగిలిపోవచ్చున్నామేమో ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఉప్పు దేవుడు నిస్తారమైతే అది దేనికిని సారము పొందదు అని మన జీవితాలలో ప్రభువుని నమ్ముకుని ప్రభువుని పోలి మనము ఉన్నాము గనక, ప్రభువుని పోలిక చప్పున మనము పుట్టి ఉన్నాము గనక వాటిని మనము విడిచిపెట్టిన ఎడల ఏ రీతిగా ఉంటాము? అది బయట పడవేయబడినట్టుగా, ఏది ఉప్పును బయట పడవేయనట్టుగా మనము అగ్ని జ్వాలలలో పడవేయబడతాం. ప్రతి ఒక్కరికి తీర్పు ఉన్నది. దేవుని రెండో రాకడ సమీపించక మునిపే మనము ప్రభువుని తెలుసుకునేవారుగా ఉండాలి. దేవుని యొక్క